దొండకాయ ఉల్లికారం రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా పావు కేజీ దొండకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కాస్త వేయించాలి. ఇవి 2 వేగిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆయిల్లో వేయాలి. వేసిన తర్వాత అవి లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. బ్రౌన్ కలర్ రావాలి, తొందరగా వేయాలంటే కాస్త సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి. మగ్గిన తర్వాత దాంట్లో అవి కాస్త ఎర్రపడిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అవి చల్లారే వరకు మనం అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను ఆ ప్యాన్లో వేసి వేయించాలి. ఇందులోనే కాస్త పసుపు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గించాలి. ఇందులోనే 80% వరకు కుక్ అవ్వాలి కాబట్టి అలాగే మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, దాంట్లో వెల్లుల్లి 5, సాల్ట్, ఇంకా చిల్లీ పౌడర్, ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా కావాలంటే మీరు అలా పట్టుకోవచ్చు, కానీ మెత్తగా పట్టుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే బాగుంటుంది. ఇలా పట్టిన తర్వాత దీన్ని పక్కకి పెట్టి మనం మగ్గిస్తున్నాం కదా అండి, అది మూత తీసి బాగా కలపాలి. మూత పెట్టి బాగా మగ్గించాలి, లేదంటే అడుగంటుతుంది. దాని తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లికారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే ఇందులో ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు నానేసి దాన్ని బాగా దాని రసం తీసి దీంట్లో వేయాలి. వేసిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు బాగా మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గిస్తే బాగుంటుంది. అలాగని అలా మూసి పెడితే అడుగంటుతుంది కాబట్టి టేస్ట్ ఉండదు. అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా ఆయిల్ బయటికి రావాలి. ఇప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది. ఆయిల్ పైకి తేలాలి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది.